నీకు ఎక్కడ రాశాడు తెలుసా? ఇదే ఏకకణం. ఏకకణం తల్లి తండ్రిలో నుంచి ఏర్పడినటువంటి ఏకకణం, సింగిల్ సెల్, ఒకే ఒక కణం, ఒకే ఒక కణం. ఈ కణం ఏర్పడినప్పుడు నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో నీకే తెలియదు. 3వ నెల వస్తే కానీ నీకు అర్థం కాదే. అంటే 3వ నెల రాకముందే ఎప్పుడైతే ఈ ఏకకణంగా ఏర్పడిందో ఈ ఏకకణంలోనే దేవుడు ఇన్ఫర్మేషన్ని పెట్టాడు. ప్రతి కణం లోపల మనం బాగా స్టడీ చేస్తే న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్ లోపల డిఎన్ఏ ఉంటుంది. ఈ డిఎన్ఏలో జీన్స్ ఉంటాయి. జీన్స్ అంటే ఎలా ఉంటుందో తెలుసది? ఈ జీన్స్ అనేది ఒక గ్రంథం, మహాగ్రంథం, పెద్ద పుస్తకం, బైబిల్ కన్నా పెద్ద పుస్తకం. ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి నీ కణాన్ని ఒకదాని పక్కన పెడితే దేంట్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుందో తెలుసా? ఈ గ్రంథంలో ఎక్కువ ఉంటుంది. నీ శరీరంలో ఉన్నటువంటి గ్రంథంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది.